రాకింగ్ స్టార్ యష్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. యష్ కేవలం కన్నడ హీరో మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన యష్ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో యష్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమాతో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత యష్ నటించే సినిమాపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు గీతూ మోహన్ దాస్. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలోనూ నటిస్తున్నాడు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణ్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు యష్. ఇదిలా ఉంటే తాజాగా యష్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల యష్ సతీమణి రాధికా పండిట్ బర్త్డే జరిగింది. ఆమె బర్త్డే ను యష్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. కాగా భార్య బర్త్డే సెలబ్రేషన్ లో యష్ సింగర్ గా మారారు. ఆమె కోసం ఓ పాట కూడా పాడాడు. 1981 చిత్రం గీతా నుండి జ్యోతేయల్లి అనే క్లాసిక్ పాటను పాడారు. ఈ పాటను ఇళయరాజా గారు స్వరపరచగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు పాడారు. ఇప్పుడు యష్ ఈ పాటను పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.